ఇసుకూరి అమ్మ ఇవి బాగుంటాయి. ఉట్టి కండే ఉంటది మా ఇటు ముళ్ళు తక్కువ. అందరూ తినొచ్చు, బాగుంటాయి చిన్నోళ్ళు పెద్దోళ్ళు. ఇసుక దంతులండి మార్కెట్లో తోక తలక తీసి నీట్గా చేసిస్తారు వాళ్ళు. మనం తెచ్చుకొని నీట్గా కడుక్కొని ఉప్పు పసుపు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి అన్నీ వేసి కలిపి పెట్టామని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నూనెలో వేయించుకోవడమేనని వేయించేటప్పుడు చూపిస్తాను. ఓకేనా? చూసారండి 1 అవర్ తర్వాత మనము ఆయిల్ వేయించుకుంటున్నాము. వీటిని ఇసుక బూర్లు అంటారండి. ఈ నెల్లూరు జిల్లాలో మంచి ఫేమస్ అండి ఈ చేపలు. అసలు ముళ్ళే ఉండదండి, ఒకే ముళ్ళు ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినొచ్చు. ఇవి ఫ్రై లాగా చేసుకోకూడదండి. మనము అన్ని మసాలా కలిపి పెట్టాం కదా, ఆయిల్ ఎక్కువ వేసుకొని పకోడాలాగా వేయించుకోవాలండి. అప్పుడు పిల్లకాయలు కూడా చాలా బాగా తింటారు. చాలా టేస్ట్గా ఉంటాయండి, బురుకు బురుకుమంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మన నెల్లూరు జిల్లాలో ఇసుక బూర్లు అంటారు. అక్కడ ఈస్ట్ గోదావరి సైడ్ అయితే ఇసుక దంతులు అంటారండి. వీటిని చూసారు కదండి, చాలా బాగుంటాయి చూడండి. సేమ్ నేను చేసినట్టు చేసుకోండి. పప్పు చారు అన్నంలోకి 1 కిలో 300 ఉంటాయండి. మేము 2 ప్లేట్స్ తెచ్చాము. చూసారు కదా, ఇంక ఇలా వేయించుకోవడమేనండి. ఇవి రసము, పప్పుచారు అన్నంలో, సాంబార్లు, పల్లీ చట్నీలు అట్లా చాలా బాగుంటాయండి. నంచుకుంటే కళ్ళకు కూడా చాలా మంచిది. ఈ విటమిన్ ఏ ఉంటుందండి. ఫిష్ బాగా తెచ్చుకొని తినండి. ఇప్పుడు షుగరు బీపీ ఉన్నోళ్ళు ఎక్కువ మటన్ తినకూడదు కదండి. ఈ ఫిష్ తింటే చాలా మంచిదండి. ఉంటుందండి ఒమేగా ఫ్యాట్ ఉంటుందండి ఫిష్లో. షుగర్ ఉన్నోళ్ళు బీపీ ఉన్నోళ్ళు ఎవరైనా తినొచ్చండి. అది మటన్ అయితే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటాయి కదా, తినకూడదు కాబట్టి ఇవి ఎక్కువ తెచ్చుకొని తినొచ్చండి. కాస్ట్ కూడా 300 అండి, పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. చూసారు కదండి, ఇది మనము అంత ఆయిల్ పోసినా కూడా మనకి ఇట్లా పకోడీలాగా రోస్ట్ అవుతాయండి. చూడండి, నేను చేప తోక తలకాయ తీసారండి, వేయించాను. సో మొత్తం రోస్ట్ అయ్యేటప్పటికి ఎంత అయినాయి, చిన్న చిన్న ముక్కలు అయినాయండి. అందుకని మీరు ఎప్పుడైనా చేప తెస్తే ముక్కలు చేసుకోవద్దండి. ముక్కలు చేసుకుంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. అట్లా కాకుండా ఇట్లా పెద్దగా వేసుకున్నారనుకో చాలా బాగుంటాయండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇసుక బూర్లు అండి, లేకపోతే ఇట్లా మళ్ళీ బురద మట్టలు ఉంటాయి, సేమ్ ఒకేలాగా ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇసుక బూర్లు అని చెప్తే ఇస్తారండి. ఒక ముళ్ళు ఉంటుందండి, ఇది ఆ ముళ్ళు ఇలా తీసేస్తే ఇంకా మీకు చేప చాలా బాగుంటుందండి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్.